श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अथ तृतीयोऽध्यायः कर्मयोगः। कर्मयोगः श्रीभगवानुवाच प्रकृते क्रियमाणानि 29వ శ్లోకం 29 प्रकृतेर्गुणसम्मूढः सज्जन्ते गुणकर्मसु तान् कृत्स्नविदो मन्दान् कृत्स्नविन्न विचालयेत् मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निरासी निर्ममो भूत्वा युध्यस्य विगतज्वरः ఏమైంది? ప్రకృతే గుణసమ్మూఢ సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాసీ నిర్మమో భూత్వా యుధ్యస్య విగతజ్వరः ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతో ఉచ్యంతే వికర్మసిః ఉచ్యంతే అపి కర్మభిః ఏతే తదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్థాన్ విద్ధి నష్టా న చేతసః ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతే అపి కర్మభిః ఏతే తదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్థాన్ విద్ధి నష్టా న చేతసః ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతో ఉచ్యంతే అపి కర్మభిః ఏతే తదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్థాన్ విద్ధి నష్టా న చేతసః
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. నిన్నటి రోజున భగవానుడు అర్జునుడికి మానవులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒకానొక ముఖ్యమైన విషయాన్ని గురించి తెలియపరుస్తూ ఈ ప్రకృతి వలన గుణములు ఏర్పడినాయి. ఆ గుణముల ద్వారా మనకి కొన్ని కర్మలు చేయడం ద్వారా ఆ విషయాల్లో మనం సంగత్వం ఏర్పరచుకుంటున్నాం. కాబట్టి నిజంగా మనం పరమాత్మ యొక్క స్వరూపం కాబట్టి ఆ జరుగుతున్న కార్యక్రమాల పట్ల మనకి సంగత్వం అనగా అనుబంధం లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని వాటికి నువ్వు సాక్షిగా నిలబడిపోయినప్పుడు ఇంద్రియాల పని గుణాలు చేసుకుంటున్నాయి కనుక నాకు సంబంధం లేదనేటువంటి విషయంగా నువ్వు ఒక సాక్షిగా ఉండడం ద్వారా చేస్తున్న కర్మల యొక్క ఫలితాన్ని నీ మీదకి రాకుండా నువ్వు నిశ్చలంగా ఉండేటట్టుగా ప్రవర్తించాలి అనే విషయాన్ని చెప్పిన తరువాత నిన్నటి రోజున ఏం చెప్పారంటే, ఒకవేళ చాలామంది మనుషులు ఏ పని చేసినా ఆసక్తితో చేస్తారు. అంటే ఆ కర్మ ఫలితం నాకు కావాలి, ఒక పని చేస్తే నాకు ఏదైనా రావాలి అనేటువంటి ఆ భావనతో చేస్తారు. కాబట్టి ఆ విధంగా ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళ మనసులను ఎక్కువగా కదిలించి మనం ప్రయత్నం చేయకూడదు అని చెప్పాడు. ఎందుకంటే చేసే ఆ కాస్త పని కూడా మానేస్తారు. నువ్వు చేసే పని తప్పు అన్నా వద్దని అన్నావు అనుకో, నువ్వు తప్పు అన్నావు కనుక ఈ పని కూడా చేయడం మానేస్తాను, తిని పనుకుంటానంటాడు. సో ఆ విధంగా వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చెయ్యకుండా ఆయన ఏం చెప్పారంటే, నీకై నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకున్నావు కాబట్టి నీవు ఒక సాక్షిగా ఈ ప్రపంచంలో కర్మలు చేస్తూ దేనికి అంటకుండా ఉండి నువ్వు కర్మ అనుష్ఠానాన్ని చేస్తూ కర్మలకు బంధించకడకుండా నీవు జీవితాన్ని గడుపుకుంటూ నీవు ఒక ఉదాహరణగా వాళ్ళకి కనమారు. కొన్ని సంవత్సరాల పాటు నీ యొక్క నిష్కామ కర్మ అనుష్ఠానాన్ని వాళ్ళు చూసిన తర్వాత ఓహో ఈయన నిజంగానే చేస్తున్నాడు అనేటువంటి విశ్వాసం వాళ్ళకి కలిగిన తర్వాత వాళ్ళు కూడా కాలక్రమంలో మారి మంచి దోవకు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా మార్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళని చేస్తున్న పనిని ఇది తప్పురా నాన్న నువ్వు చేయకూడదని చెప్తే చేసే పని మానేస్తారు అసలు మూర్తిగాను. ఆ విధంగా వాళ్ళని చెడగొట్టడం మంచి పని కాదు అని మనకిది రెండోసారి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు తర్వాత ఏం చేశారంటే, అర్జునుడు అధ్యాయం మొదట్లో అడిగినటువంటి ప్రశ్న, జ్ఞాన మార్గం ఉత్తమమైందా లేక కర్మ మార్గం ఉత్తమమైందా? నువ్వు కాసేపు అది చెప్తున్నావు, కాసేపు ఇది చెప్తున్నావు. ఈ రెండు చెప్తే నాకు అది ఏదో అర్థం కావట్లేదు, చాలా నాకు అయోమయంగా అయిపోతుంది, తికమక అయిపోతున్నది. అందువలన ఏది చేయాలో నిశ్చయంగా ఒకటి చెప్పు అని చెప్పి అడిగాడు. దానికి సమాధానం నిన్న రోజున మై సర్వాణి కర్మాణి అని శ్లోకంలో 30వ శ్లోకంలో మనకి నిన్న ఆయన అర్జునుడు చేయాల్సిన విధాన్ని చెబుతూ మనందరికీ కూడా మనకి చెప్పడం జరిగింది. ఏమిటి చేయాలయ్యా అంటే, చేస్తున్నటువంటి అన్ని కర్మలు సర్వకర్మాణి అన్ని కర్మల్ని నాయందు అధ్యాత్మ బుద్ధితో సమర్పించి, అంటే అధ్యాత్మ బుద్ధి అంటే మన యొక్క మనస్సుని పరమాత్మయందు లగ్నం చేసుకుని చేసే పనులన్నీ భగవంతుడి యొక్క ప్రీతి కోసం చేస్తున్నానటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ కర్మ చేసుకుంటూ గనక వెళ్ళేటట్లయితే ఆ కర్మ చేసిన ఫలితం ఏదైతే ఉందో అది నిన్ను బంధించదు. నువ్వెప్పుడైతే ఒక కర్మ చేసి నాకు ఒక ఫలితం కావాలని అడుగుతున్నావో ఆ కర్మ యొక్క ఫలం నిన్ను బంధిస్తోంది, సంగత్వం ఏర్పడుతోంది. అంటే ఇలా ఫలానా విధంగా కావాలని మనం ఆసక్తితో చేస్తున్నాం. ఆసక్తితో చేయకు, కేవలం నీ యొక్క డ్యూటీగా చేయి, దానిలో లైనాదైనా ఉండదు. సో అలా చేసినప్పుడు ఆ చేసిన కర్మ యొక్క ఫలితం నిన్ను బంధించదు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? మనందరికీ మనసు ఉన్నది కదా, మనసే మనం బంధిస్తోంది అన్ని పనుల్లోనూ. ఇది చేస్తే ఇటు రావాలి, ఇది చేస్తే ఇంత రావాలని. కాబట్టి ఈ విషయం లేకుండా మనసును పరమాత్మ మీదకి లగ్నం చేయి. అంటే ఇది చేస్తోంది నేను పరమాత్మ యొక్క పనిగా చేస్తున్నాను, లేక 10 మంది యొక్క మంచి కోసం నేను ఈ పని చేస్తున్నాను తప్ప ఇందులో నా స్వార్థం లేదు, నాకు దీ ఫలితంతో సంబంధం లేదు, నేను ఈ పని మాత్రం చేస్తా, ఇది నా యొక్క విద్యుక్త ధర్మం అయి ఉన్నది అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసంతో నువ్వు చేసుకుంటూ వెడితే, దాన్ని నాకు సమర్పణ చేసి కనుక చేసేటట్లయితే చేస్తూ, తర్వాత రెండోది నిరాశీ నిర్మమోహ, అంటే ఆశ లేకుండా చెయ్యి. అంటే పని చేసేప్పుడు ఆశించక ఫలితాన్ని.
రెండోది చేసిన తర్వాత అది పొందిన తర్వాత దాని మీద మమకారం పెంచుకోవద్దు. ఇప్పుడు సపోజ్ ఒక వస్తువు వచ్చింది, దీన్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టలేం. నిన్నటి వరకు లేదా ఆ వస్తువు మన దగ్గర, కానీ ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టలేం, మమకారం. సో మొదట్లో మనకందరికీ సంసారం ఉందా, భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, లేరు కదా, మధ్యలో వచ్చారు, అయినప్పటికీ వాళ్ళని వదిలిపెట్టలేం. ఇది మమకారం. సో వీళ్ళని సంతృప్తిపరచాలని ప్రపంచంలో మనం కొన్ని అనుచితమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళుతున్నాం. కాబట్టి చేస్తోంది భగవంతుడి యొక్క పని, ఆయన సంతృప్తి, 10 మందికి మంచి జరగాలి, ఇందుతో నాకు సంబంధం లేదు, కేవలం నాకు అప్పచెప్పబడినటువంటి ఒక కర్తవ్యంగా ఈ కర్మను నేను చేసుకుంటూ వెడతాను అనేటువంటి భావనతో చేస్తూ దాని మీద ఆశ కానీ చేసిన తర్వాత దాని మీద మమకారం కానీ రెండూ లేకుండా ఎవరైతే చేస్తున్నారో వాడు ఈ ప్రపంచంలో అర్జునుని యుద్ధం చేయమని చెప్పాడు. ఎందుకని అతను క్షత్రియుడు కనుక. నిజానికి ఆ యుద్ధం మనమందరం చేయాల్సి వస్తుంది. ఎందుకని మనం కూడా ప్రపంచంలో ఎన్నో విషయాల పట్ల ఆసక్తితో చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ఆసక్తి తగ్గించుకుని దాని మీద మమకారం లేకుండా కేవలం ఒక డ్యూటీగా ఆ కర్మను నువ్వు చేసుకుంటూ వెళితే ఆ చేసిన కర్మ యొక్క పుణ్యపాపాలు ఏమున్నాయో అవి నిన్ను పట్టుకోవు. ఆ విధంగా నువ్వు ఒక ఉత్తముడుగా మారిపోయే అవకాశం ఉంది. అప్పుడు అవి నిన్ను బంధించవు గనక కర్మ చేసినా కూడా కర్మ చెయ్యని వాడుగా మారిపోతావు. సో ఆ విధంగా తామరాకు నీటి బొట్టులాగా నువ్వు కర్మల మధ్యలో ఉన్నప్పటికీ ఆ కర్మలు నిన్ను బంధించవు. ఎందుకని చేస్తున్న ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు ఆశించట్లేదు, ఆశ లేకుండా చేస్తున్నావు, తర్వాత దాని పట్ల వ్యామోహం లేకుండా ఉన్నావు. ఈ 2 లక్షణాలు అలవాటు చేసుకునేటట్లయితే నీవు నన్ను పొందటానికి అవకాశం ఉంది. కర్మ చేసినా కూడా నువ్వు కర్మ చెయ్యని వాడిగా నైష్టిక కర్మ అయిపోతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగా చేసేటట్లయితే ఆ విధంగా చేయడానికి మనకు 4 మెట్లు ఆయన చెప్పడం జరిగింది. ఏమిటయా నిన్న మనం చూసినంటే, మొట్టమొదటిగా ఆధ్యాత్మ చిత్తం కలిగి ఉండాలి. అనగా నేను చేస్తున్నది కేవలం భగవంతుడి ప్రీతి కోసం చేస్తున్నాను, భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు, నేను 10 మందికి చేస్తున్నానంటే వాళ్ళ యందు ఉన్నటువంటి పరమాత్మ సంతృప్తి చెందుతాడు, ఇది ఒక భగవద్గీత కార్యక్రమంగా నేను చేస్తాను అనేటువంటి సమర్పణ భావంతో నీవు ఉండు. రెండోది, అటువంటి నిర్మల చిత్తం కూడుకుని చేస్తున్న అన్ని కర్మల్ని ఆ ఫలితాలని భగవంతుడికి వదిలేసేయి. ఆ పని జరిగినా భగవంతుడి అనుగ్రహం, లేక గురువుగారు అనుగ్రహం, అవ్వలేదు అది కూడా భగవంతుడి అనుగ్రహమే, నా పని నేను చేశాను అనేటువంటి ఆ ఉద్దేశంలో నువ్వు పని చెయ్యి. తర్వాత ఆ పని చేసినప్పుడు దాని మీద ఆశ వదులుకో. ఇది ఇలా ఉండాలి, నాకింత రావాలని ఆలోచన. నువ్వు ఎప్పుడైతే నాకింత రావాలని అనుకున్నావో ఆ పని నువ్వు నీ కొరకు చేసినట్టు అయిపోతుంది కదా, భగవంతుడి కోసం చేసినట్టు అవ్వడాల. ఆ విధంగా మనందరం దెబ్బతింటున్నాం. సో ఆ విషయంలో జాగ్రత్త పడమని చెప్తూ, రెండోది మమకారం. ఒక పని వస్తువు మన దగ్గరికి చేరిన తర్వాత దాన్ని విడిచిపెట్టమంటే ప్రాణం కొట్టుకులాడిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా కాకుండా ఈ 4 జాగ్రత్తలు కనుక తీసుకుంటే మనందరికీ కలిగేటువంటి గొప్ప లాభం ఏమిటి అంటే విగత జ్వర అన్నాడు. అంటే మన జ్వరం పూర్తిగా మన జ్వరం తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. అంటే ఆ జ్వరం 2 రకాలుగా చెప్పబడినాయి. ఒకటి శరీరానికి వచ్చేటువంటి జ్వరం, మందులు వేసుకుంటే తగ్గిపోతుంది, డాక్టర్ గారి దగ్గరికి పెడితే తగ్గిపోతుంది. కానీ మనస్సుకు పట్టుకుంటుంది జ్వరం. ఇప్పుడు ఇవన్నీ ఆశ, మమకారం ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? మన మనసుకు ఉన్నాయి. కాబట్టి ఈ జ్వరం తగ్గించాలి అంటే నువ్వు ఎప్పుడైతే ఆ చేస్తున్న పని పట్ల ఆసక్తి లేకుండా చేస్తున్నావో అప్పుడు నీ మనస్సు శుభ్రపడుతుంది, వ్యామోహం లేదు దాని మీద. నీ యొక్క కేవలం ఒక డ్యూటీగా కర్తవ్యంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కనుక దాని పట్ల నీ మనసు విచలితమయ్యేటువంటి అవకాశం లేదు కనుక ఆ విధంగా నువ్వు సిద్ధపడి ఇప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహానికి పొంది ఎన్ని జన్మల నుంచో మనం ఆ విగత జ్వరంతో బాధపడుతున్నాం. ఆ జ్వరంతో, ఇది మానసికమైనటువంటి జ్వరంతో, అర్థమైందా? ఆ రోగం తగ్గితే కానీ మనకి ముక్తి రాదు. సో ఈ విధంగా మనకి నిన్న మార్గాంతరం చెప్పిన తర్వాత ఇవాళ ఈ విధంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో అంటే ఏమిటి? ఈ 4 రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అధ్యాత్మ బుద్ధితో ఉంటూ చేస్తున్న కర్మలని భగవంతుడికి విడిచిపెడుతూ ఆశ లేకుండా మమకారం లేకుండా ఉండి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కలిగేటువంటి ఫలితం ఏమిటనేది ఇవాళ మనకు చెప్తున్నాడు. అది ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. 31వ శ్లోకానికి తాత్పర్యం.
ఏ మానవాహ ఏ మనుష్యులు మే నా యొక్క ఇదం మతం ఈ అభిప్రాయమును శ్రద్ధావంత అంటే శ్రద్ధావంతులను అనసూయంత అసూయ లేనివారు అయి నిత్యం ఎల్లప్పుడూ అనుతిష్టంతి అనుసరించుచున్నారో తే అపి వారు కూడా కర్మభి కర్మల చేత ముచ్యంతే విడవబడుతున్నారు. ఇక్కడ మనకు ఒక గొప్ప వరం ఇచ్చేశాడు. ఏమిటంటే ఎవరైతే నేను చెప్పిన విధంగా, నేను రోజు చెప్పాను కదా 4 రకాల జాగ్రత్తలు తీసుకోమని, ఈ 4 రకాల జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తున్న అంతా పరమేశ్వర కృప కోసం, ఆయన సంతృప్తి కోసం చేస్తున్నట్టుగాను, ఫలితాన్ని పరమాత్మకు వదిలిపెడుతూను, తర్వాత ఆశ లేకుండా మమకారం లేకుండా చేసుకుంటూ ఎవరైతే వెడుతున్నారో అటువంటి వాళ్ళు శ్రద్ధ కలిగిన వాళ్ళై, అంటే మరి చేస్తున్నాను కదా అని చేసేటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తుంటాం, అది ఏమైపోయినా మనకు సంబంధం లేదు. చేస్తున్నాం, అక్కడ ఆశిస్తున్నాం లేదనేది కాదు, కానీ చేస్తున్నాం, కానీ అది సరిగా ఉండాలనేటువంటి శ్రద్ధ లేదు. ఎందుకని దానిలోంచి నాకేం రావట్లేదు కనుక. అర్థమైందా? సో ఆ జీతాన్ని తోడు మనం ఏదన్నా ఎవడన్నా వచ్చి కలిసి మనకి ఏదైనా ఇచ్చి పెడితే అప్పుడు మనకు శ్రద్ధ వస్తుంది. అర్థమన్నా? కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, ఇన్ని అర్పించి నువ్వు చేస్తున్నా చేసేటప్పుడు నువ్వు శ్రద్ధగా చెయ్యి, శ్రద్ధ లేకుండా చేయొద్దు. అంటే ఎవరిదో నాకెందుకు పోని అనే భావంతో చెయ్యొద్దు. చేసేటప్పుడు నీదనుకునే చెయ్యి, శ్రద్ధగా చెయ్యి. సో శ్రద్ధవంతుడై, తర్వాత అసూయ లేనివాడై. మానవులందరూ ఎందుకు చెడిపోతున్నారు? అసూయతోనే చెడిపోతున్నారు. అర్జునుడికి ఇంతలా భగవద్గీత ఎందుకు చెప్పాడు కృష్ణ పరమాత్మ? మొట్టమొదట చెప్పాడు ఏమనంటే, ఒరే నువ్వు అనసూయుడురా, అందుకోసం నీకు ఈ బ్రహ్మజ్ఞానం చెప్తున్నాను అన్నాడు. అంటే అర్జునుడిలో అసూయ గుణం లేదు ఆయన దగ్గర. ఆ విధంగా ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి కావలసిన అర్హత సంపాదించాడు ఆయన. అందుకోసం అతనికి చెప్పబడింది. ఇప్పుడు మనందరం కూడా ఇది వింటున్నాము, చేస్తున్నాము అంటే ఈ అసూయ తగ్గించుకోవాలి. ఇటు అసూయ అనేది ఎంత తీవ్రమైనటువంటి వ్యాధి అయిపోయిందంటే, అకారణంగా అవతల వాడి మీద మనకు అసూయ ఏర్పడుతుంది. వాడి అన్నం వాడు తింటున్నా సంపాదించుకుని మనకు అసూయ, వాడు ఆడవట్లేదే అని మనం ఏడుస్తాం. అర్థమైందా? సపోజ్ ఒకడు బాధలో ఉన్నాడు, అక్కడ ఇంకొక రకమైన అసూయ బాగా అయింది కొడుక్కి, నాలాగా వెధవ పనులు చేయకుండా ఏదో నీతి నియాయితీ అని చెప్పి అడుక్కు తింటున్నాడు, అవని మంచిగా అయింది, అప్పుడు సంతోషిస్తాం. చూసావా ఎన్ని రకాలుగా దుర్మార్గపు ఆలోచనలు మానవులలో ఉంటాయంటే అన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి నీవు మంచి కర్మ చేసి కర్మ ఫలితాన్ని నిన్ను పట్టుకోకుండా నువ్వు విడిపడి ఉండాలంటే నువ్వు మొదట అసూయ లేకుండా ఉండాలి. అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం, దానివల్ల 10 మందికి లాభం జరుగుతుంది, వాళ్ళకెందుకు జరగాలని నువ్వు ఆలోచించావు అనుకో, అప్పుడు నువ్వు సరిగా చేసినట్ట. ఏమండి, ఇప్పుడు మనం యోగ శిక్షణ శిబిరానికి వెళ్ళి హై స్కూల్ పిల్లలకి అందరికీ చెప్తున్నాం, వాళ్ళందరికీ ఊరికే ఎందుకు చెప్పాలా అని నువ్వు ఆలోచించావు అనుకో, నాకేంటి వస్తుంది అని ఆలోచించావు అనుకో, అప్పుడు నువ్వు సేవ చేసినట్టు అవుతుందా, లేదా నీ కోసం చేసుకున్నట్టు అవుతుందా? మన కోసం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇది కాదు అని చెప్పమనేది. కాబట్టి కర్మ చేసేటప్పుడు శ్రద్ధగా చెయ్యి. నేర్చుకున్నారు లేకపోతే లేదని నువ్వు చెప్పేది వస్తే కాదు. వాళ్ళు నీ నిజంగానే మేమేం చెప్తున్నాం, వాళ్ళంతా మనవలని మనవరాళ్ళు అని చెప్తున్నాం. అంటే నీ సొంత మనవరాళ్ళ మీద నువ్వు ఎంత ప్రేమగా ఆప్యాయతతో శ్రద్ధగా నువ్వు చేస్తావో అంతే శ్రద్ధగా పిల్లల మీద చెయ్యి. అక్కడ శ్రద్ధ పెట్టు. తర్వాత వాళ్ళు బాగుపడిపోతున్నారని ఏడవు, వాళ్ళు బాగుపడాలి కదా మనం వెళ్ళేంత అంత దూరం. కాబట్టి అసూయ పడద్దు. సో ఈ 2 లక్షణాలతో నేను చెప్పినటువంటి విధంగా ఎవరైతే ఈ ప్రపంచంలో కర్మని చేస్తున్నారో వాళ్ళు ఆ కర్మ చేస్తూ కర్మ యొక్క ఫలితం లేకుండా కర్మను కొట్టేస్తుందని చెప్తున్నాడు. నువ్వు మామూలుగా ఉండిపోతున్నావు, కర్మ నిన్ను బంధించడం లేదు. అది ఈ శ్లోకంలో చెప్తున్నటువంటిది. కర్మబంధాన్ని తెంపుకునే విధానం ఏమిటంటే, నువ్వు ఆ చేస్తున్న కర్మ నిష్కామంగా చెయ్యి, చేసినప్పుడు శ్రద్ధతో చెయ్యి, తర్వాత అసూయ పడకు. ఈ 2 ఇంకొక కొత్త లక్షణాలు ఇవాళ 2. నిన్న 4 చెప్పాడు, చెప్పిన తర్వాత ఇవాళ ఒక 2 యాడ్ చేశాడు. చేసేటప్పుడు ఒరే నాయన మనకి ఈ లక్షణాలు వస్తాయని తెలుసు కదా ఆయనకి, మనం పుట్టించినవాడు ఆయనకు మాత్రం తెలియదా? అందుకోసమే ఇవాళ ఏం చెప్తున్నా అంటే 2 విషయాలు. చేసేటప్పుడు శ్రద్ధగా చేరా నాయన,
తర్వాత అది దానివల్ల ఏదైనా వాడికి లాభం కలుగుతుందని అసూయ పడకు, నీకు లేదని ఏడవకు. నీకు ఇవ్వాల్సింది ఇవ్వబడుతుంది. నువ్వు నిష్కామంగా చేస్తే నీకు ఇవ్వవలసింది ఏదో ఆయన ఇస్తాడు. నువ్వు వాడి మీద ఎందుకు బాధపడతావు? అది చెయ్యకుండా అసూయ లేకుండా చేసేటట్టయితే నీవు చేసిన కర్మతోనే ఆ కర్మ లయించిపోయి నీవు ఎప్పటికీ ఒక నిశ్చలమైనటువంటి వ్యక్తిగా నిలబడిపోతావు. ఆ విధంగా నువ్వు మోక్షానికి వెళ్ళే అవకాశం వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది ఇక్కడ అంటే, మామూలుగా జ్ఞాన మార్గం ద్వారా అంటే యోగం నేర్చుకుని యోగంలో పరమాత్మతో సంయోగం చెంది లోపల కూర్చుని నువ్వు అంతర్యోగం చేస్తూ ఆ విధంగా కలిగిన జ్ఞానంలో ఉంటూ మోక్షాన్ని పొందడం ఒక విధానం. ఇక్కడ కర్మ భక్తి ఈ రెండు విధాలుగా చేసుకుంటూ కూడా నీవు కర్మయోగం ద్వారా కూడా మోక్షాన్ని పొందవచ్చు, భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవచ్చు అనే విషయాన్ని రుజువు చేయడానికి కర్మయోగం యొక్క విశిష్టతని గట్టిగా బలంగా చెప్పడానికి చేస్తున్న ప్రయత్నంలో ఈ శ్లోకంలో పరమాత్మ మనందరికీ కూడా ఆ విధమైనటువంటి ఒక బలమైనటువంటి ఒక వరం మనందరికీ కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఎవరు కూడా కర్మ చేయటం గురించి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. కర్మ చేయటానికి భయపడద్దు. నువ్వు ఏమి ఆశించకుండా చేయమంటావు, ఇది నాతో నెట్ అవుతుంది అని అనుకోవద్దు, నీతో అవుతుంది. అర్థమైందా? సో ఆ విధంగా కర్మ చేసేటప్పుడు అనుష్ఠానం భగవంతుడి యొక్క పనిగా చేస్తున్నాను అంతే. ఈ శరీరం భగవత్ సేవకు ఉపయోగపడాలి, నేను దానికోసం చేస్తున్నాను, ఫలితంతో నాకు సంబంధం లేదు అనే దృష్టిలో చేసుకుంటూ వెళ్ళినప్పుడు రెండు విషయాలు మళ్ళీ ఎడిషనల్గా ఏమిటంటే, ఆ చేసే కర్మ శ్రద్ధగా చెయ్యి, తర్వాత దానివల్ల ఫలితం వచ్చే వాళ్ళ గురించి అసూయ పొందకు. ఈ విధంగా ఎప్పుడైతే చేస్తున్నావో అక్కడ జ్ఞానయోగి పొందుతున్నటువంటి మోక్ష స్వరూపం ఏదైతే ఉందో అది నువ్వు ఈ కర్మ ద్వారా కూడా పొందవచ్చు అని చెప్తున్నాడు. కాబట్టి కర్మయోగం తక్కువ అభిప్రాయం ప్రజల్లో కొంతమందిలో ఉంది. ఈ జ్ఞానయోగం మార్గం అవలంబించే వాళ్ళు అందరూ కూడా ఏం చెప్తారంటే, ఈ కర్మయోగులు చాలా తక్కువ వాళ్ళు, వీళ్ళు కర్మలు చేసి పాపాలు చేస్తూ ఉంటారు అని చెప్పి ప్రజల్ని విముఖుల్ని చేస్తారు కర్మ చేయడం ద్వారా. అది తప్పు అనే అభిప్రాయాన్ని రుజువు చేయడానికి ఇక్కడ పరమాత్మ అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని కర్మయోగ మార్గం ద్వారా కూడా మనం మోక్షాన్ని పొందవచ్చు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో మనకి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడు, నిష్కామ కర్మాచరణ ద్వారా మనుషుడు కర్మబంధాన్ని తెంపుకోగలుగుతున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఎవరికైనా మోక్షం కావాలంటే కర్మబంధం తెగిపోవడం దగ్గర కావాల్సింది. సో వాడు యోగ మార్గంగా తన లోపల చూసుకుంటూ చేస్తున్నాడు. నీవు కర్మని బయటికి చేస్తూ కూడా నీ కర్మబంధాన్ని తెంచుకోవచ్చు. అయితే నీ మనసులో పరమాత్మ అర్పితంగానే చెయ్యాలి. ఆ విధంగా పరమాత్మ అర్పితంగా చేస్తూ నీవు నీ యొక్క శ్రద్ధతో అసూయ లేకుండా చేసుకుంటూ వెళ్ళి తర్వాత ఆ కర్మ పట్ల కోరిక లేకుండా ఉంటూ మమకారం లేకుండా ఉంటూ నువ్వు చేసేటట్లయితే అక్కడ జ్ఞానయోగి ఏ విధమైనటువంటి మోక్షం జీవన్ముక్తిని వాడు పొందుతున్నాడో ఈ కర్మ చేస్తున్నవాడు కూడా ఆ విధంగానే వాడు పొందగలుగుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఆయన చెప్తున్నాడు. అందువలన ఏమిటయ్యా, కర్మయే కర్మని తుంచేస్తోంది అని అంటున్నాడు. అంటే నిష్కామంగా ఎప్పుడైతే నువ్వు కర్మ చేసుకుంటూ వెడుతున్నావో ఆ సమయంలో చేసిన కర్మ కొట్టుకుపోతోంది, నువ్వు నిష్కామిగా మిగిలిపోతున్నావు. నైష్టిక కర్మ అనుష్ఠానం చేసిన వాడిగా అయిపోతున్నావు, కర్మ చేయని వాడిగా మారిపోతున్నావు. ఎందుకని నీ చేత జరుగుతున్న కర్మలో నీకే విధమైనటువంటి ఆసక్తి లేదు, ఇంకోటి బాగుపడతాడనే దుర్బుద్ధి లేదు, తర్వాత శ్రద్ధ లోపం లేకుండా చేస్తున్నావు. ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా అది నిన్ను పైకి తీసుకెడుతుంది అని చెప్పే విషయాన్ని అది మొట్టమొదటిలో ఉంది కదా, నిన్నటి శ్లోకంలో ఉంది. అది అధ్యాత్మ చేతస 4 కండిషన్లు నేను చెప్పాను కదా. అధ్యాత్మ చేతస, తర్వాత సమర్పణ బుద్ధి, తర్వాత ఆశ లేకుండా ఉండడం, ఇది మమకారం లేకుండా ఉండటం, ఈ 4 కండిషన్లు. అది ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళకి ఎడిషనల్గా 2 నేను చెప్పింది. అది నిన్న చెప్పిన 4 లక్షణాలు కాకుండా ఇవాళ 2 అలా చేస్తున్నావు, బాగానే ఉంది. అయినా కూడా 2 నిన్ను బాధ పెట్టే అవకాశం ఉంది. ఏమిటవి? 1 అశ్రద్ధగా చేయటం, అశ్రద్ధ చేయకు, శ్రద్ధగా చెయ్యి, నీదనుకునే చెయ్యి కదా. 2వది ఫలితం ఎవరికో లాభం కలుగుతుందని నువ్వు బాధించకు. వచ్చేవాడు లాభం పొందుతాడు, పొందనండి, అది వాడి అదృష్టం.
రాలేదు, నువ్వు వాడికి అర్హత లేదు, మనం ఏం చేయలేం, మన పని మనం చేద్దాం. సో ఈ విధంగా ఈ మొత్తం 6 లక్షణాల ద్వారా కనుక మనం 6 లక్షణాలు అలవర్చుకుని మనం గనక కర్మ చేయడం నేర్చుకుంటే ఖచ్చితంగా కర్మయోగం మార్గం ద్వారానే మనము మోక్షాన్ని పొందే అవకాశం ఉందనేది ఇక్కడ నిర్వివాదాంశంగా కృష్ణ పరమాత్మ మనకి రూఢిగా రుజువుపరచడం జరిగింది. ఎందుకంటే ఈ అసూయ అనేది ఒక వేరు పురుగు లాంటిది. అది కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళి కొడుతుంది, చెట్టు యొక్క తల్లి వేరు దగ్గర కొడుతుంది. దాంతో చెట్టు మొత్తం నాశనం అయిపోతుంది. పైన పెరిగిన పచ్చని చెట్టు నాశనం అయిపోతుంది. అది ఒక్క కనపడకుండా ఆ వేరు పురుగు దాన్ని కొడుతుంది అక్కడ. సో ఆ విధంగా నువ్వు ఇంత మంచివాడిగా మారినా, అర్థమైందా, నువ్వు చాలా కర్మ బ్రహ్మాండంగా చేస్తున్నావు, భగవత్ప్రీతిగా చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ దీని దుంపదగా నేను చేసిన దానికి వాడికి లాభం వస్తుంది, నాకేం లేదే అని నువ్వు ఒక్క క్షణం అనుకున్నావు అనుకో, అయిపోయింది, నువ్వు అసూయకులు అయ్యావు. లేకపోతే వాడికి వచ్చిందంటూ నాకు కాస్త ఇస్తే బాగుండే. సో ఈ విధమైనటువంటి ఆలోచనలోకి నువ్వు వచ్చావు అంటే ఈ పెరిగిన ఈ చెట్టు ఏ విధంగా కుళ్ళిపోతుందో, ఎండిపోతుందో ఆ విధంగా నువ్వు చేసిన శ్రమంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా ఉండు. నువ్వు ఇన్ని రకాలుగా మారిన తర్వాత కూడా నీ లోపల ఒక వేరు పురుగు అసూయ అనేది ఉంటుంది. మామూలుగా ప్రతి మానవుడికి ఉంటుంది, ప్రతి జీవికి ఉంటుంది. గట్టిగా మాట్లాడితే అసూయ, ఆ అసూయ అవసరమే. ఎందుకని? పోటీతత్వాన్ని పెంచడానికి అసూయ కావాలి. అంతేగాని పక్కన ఉన్నవాడు నాశనం అయిపోవాలన్న ఆలోచనకు అసూయ పనికిరాదు. అది కాదు అక్కడ పాయింట్. అసూయ ఎంతవరకు కాంపిటేటివ్నెస్ అంటే పోటీతత్వం. అరే వాడు బాగుపడుతున్నాడు, నేను ఎందుకు అవ్వకూడదు, వాడే సాధించే 70 మార్కులు తెచ్చుకున్నప్పుడు నేను ఎందుకు తెచ్చుకోకూడదు అనే ఫైటింగ్ స్పిరిట్, అది దానికోసం అసూయ. అంతేగాని వాడు అన్నం సరిగా తింటున్నాడని ఏడవటం అది కాదు, కరెక్ట్ కాదు. మనం చేసిన పని వల్ల వాడికి వాడు ఆహారం దొరికింది, తప్పు. అర్థమైందన్నా? సో ఆ విధంగా అందుకని ఇక్కడ శ్రద్ధ అసూయ ఈ రెండు, అంటే శ్రద్ధ అనేటువంటి అస్త్రాన్ని నువ్వు పట్టుకోవాలి, అసూయ అనే అస్త్రాన్ని వదిలేయాలి. ఒకదాన్ని పట్టుకోవాలి, ఒకదాన్ని వదిలేయాలి. అప్పుడు నువ్వు ధర్మయుద్ధం చేయడానికి వీలవుతుంది. ఆ కర్మ నిన్ను బంధించకుండా అయ్యేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత మానవా అనే ఒక శబ్దాన్ని ఇక్కడ దీంట్లో వేశాడు కాబట్టి మానవులు అందరూ చేయడానికి అవకాశం ఉంది. ఈ విధమైనటువంటి కర్మ అనుష్ఠానం, ఈ కర్మానుష్ఠానం మానవులందరూ చేయడం. అంతేగాని ఒక కులంలో పుట్టిన వాళ్ళు, ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు, కింద ఉన్నవాళ్ళు చేయడానికి వీలేదని ఇటువంటి తేడాలు ఆయన చెప్పలేదు. ప్రపంచంలో పుట్టిన మానవ జాతి అంతా కూడా ఇటువంటి నిర్ణయాన్ని అనుసరించేటట్లయితే ఆ విధంగా వాళ్ళు ముక్తిని పొందే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పద్ధతులు పాటించని వాళ్ళకి ఏమి జరుగుతుంది అనేది రెండో దాంట్లో మనకి చెప్పడం జరుగుతోంది. ఏమిటంటే ఈ అనాసక్త కర్మయోగ పద్ధతిని ఎవడైతే శ్రద్ధవంతుడై అసూయారహితుడై పాటించకుండా ఉంటాడో, వాడు ఎవడైతే సరిగా చెయ్యడో వాడికి కలిగే హాని ప్రమాదం ఏమిటనేది ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. ముందు చేసిన వాడికి కలిగే ఫలితం చెప్పాడు, పాజిటివ్. ఇప్పుడు నెగిటివ్ చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు అనుసరించట్లేదేమో దానివల్ల నీకు వచ్చే నష్టం ఇదిరా నాన్న. ఎందుకంటే రెండు చెప్పాలి కదా. మనం యోగ శిక్షణ చెప్పినప్పుడు ఏం చెప్తాం? కుడి చేత్తో చేసిన తర్వాత మళ్ళీ ఎడం చేయి కూడా చేయించమని చెప్తాం, రెండు సమానంగా చెప్తాం కదా. సో అట్లాగే ఇక్కడ పాజిటివ్నెస్ ముందు చెప్పాడు. నువ్వు అనుసరిస్తే ఈ విధంగా నీకు మోక్షం వస్తుంది సుమా, అది ఇదని కాదు. నువ్వు చెయ్యవు, చేయకపోతే నీకు కలిగే ప్రమాదం ఏమిటో ఇక్కడ మళ్ళీ రెండో శ్లోకంలో చెప్తున్నాడు. 32వ శ్లోకం, దానికి టీకా తాత్పర్యం చూద్దాం. ఏతు ఎవరైతే మే నా యొక్క ఏతత్మతం ఈ అభిప్రాయమును అభ్యసూయంతః ద్వేషించువారలై, నేను చెప్తున్న దీన్ని ద్వేషించేవాడు ఎవడైతే ఉన్నాడో, నా అనుతిష్టంతి అనుసరింపడు, నేను చెప్పేదాన్ని ద్వేషిస్తున్నాడు, వాడు అనుసరించడు, తాన్ వారిని అచేతసః అనగా బుద్ధిహీనులుగాను, సర్వజ్ఞాన విమూఢాన్ అనగా ఏ విధమగు జ్ఞానం లేనివాడుగాను, నష్టాన్ చెడిపోయిన వారులుగాను విద్ధి ఎరుంగుము. సో ఇప్పుడు ఆయన చెప్పిన విధంగా చేయకుండా పోయేటట్టే, అంటే కిందటి శ్లోకంలో చూసినటువంటి 4 లక్షణాలు
తర్వాత ఇంతకు ముందు చూసినటువంటి శ్లోకంలో చెప్పిన 2 శ్రద్ధ అసూయ లేకుండా ఉండడం, ఈ 2తో ఎవరైతే చేయకుండా ఉండిపోతున్నారో వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అనేది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నాడు. ఏమిటి? నా చేత చెప్పబడినటువంటి ఈ అభిప్రాయం ఏది? మై కర్మ సర్వాసు అన్నీ నా సర్వకర్మలు నాకు ఆధ్యాత్మిక రూపంతో చేసి శ్రద్ధతో నన్ను ఆ కర్మలని సమర్పించి ఎప్పుడైతే చేస్తున్నావో నీకు విగత జ్వర, నీకు అన్ని రకాల మానసిక రోగాలు పోతాయిరా అయ్యా, నువ్వు నన్ను చేరతావని చెప్పాడు కదా. దాని తర్వాత ఇప్పుడు మనకేం చెప్తున్నాడు? చేసిన వాడికి కలిగే ఫలితం చెప్పాడు. ఏ విధంగా చేస్తే ఫలితం ఉంటుందని చెప్పాడు? ఇంకొక 2 లక్షణాలు అడిషనల్గా చెప్పాడు. చేసే పని శ్రద్ధగా చెయ్యి. రెండోది, చేసిన తర్వాత ఎవరికైనా లాభం కలిగితే నువ్వు అసూయ పడకు. ఈ 2 లక్షణాలు అంటే బాగుంటాయి. ఇప్పుడు అది నేను చెప్పినవి వినడు. ప్రపంచం కదా ఇది. ఎందుకంటే ఎందుకు ఈ భిన్నమైన అభిప్రాయాలు వస్తాయి అని అంటే, ఒకడు గత 4 జన్మల నుంచో 5 జన్మల నుంచో మానవ జన్మగా ఎత్తుకుంటూ వస్తున్నాడు, కొన్ని మంచి పనులు చేయడం వలన కానీ దేనివలన కానీ. సో వాడిలో కొద్దిగా రిఫైన్మెంట్, అంటే దాన్ని ఏమంటాం? రిఫైన్మెంట్ అంటే సరే ఇంగ్లీష్ మాట. ఏంటి రిఫైన్మెంట్ అంటే? ఏమిటంటే ఒక విధమైనటువంటి పరిశుద్ధ వికాసం, మనోవికాసం వాడిలో ఉంటుంది. అర్థమైందా? కొంతమంది మొదటిసారి మానవ జన్మకు వస్తారు. సో అంతకు ముందున్నటువంటి పశు జన్మ యొక్క లక్షణాలు వాడిని ఇంకా అంటుకుని ఉంటాయి. సో వాడు మంచివాడు చెప్పిన ప్రతి మాటకి ఒక పెడార్థం తీస్తూ ఉంటాడు. అది వాడి జన్మ హక్కు. ఎందుకంటే వాడి మేధస్సు అంతకన్నా ముందుకు వెళ్ళదు. వాడేం చేస్తాడు పాపం, వాడిని తప్పు అనుకోవద్దు. అర్థమైందా? సో అటువంటి బండ మొండి వాళ్ళకి ఏమిటి జరుగుతుందో, వాళ్ళని ఏ విధంగా తిట్టాలో ఆయన వాళ్ళ ఈ శ్లోకంలో మనకి చూపిస్తున్నాడు. ఏమిటంటే చూడండి, ఎవరు నా ఈ అభిప్రాయమును అంటే ఆధ్యాత్మ మార్గంలో నిష్కామ యోగ కర్మయోగ పద్ధతిని పాటించరో వాళ్ళని ద్వేషిస్తారు, ఆ చెప్పిన విధానాన్ని ద్వేషిస్తారు. ఏం లేకుండా ఏం చేయాలా పని? ఏం రాని కాడికి నేను ఎందుకు చేయాలా? అంతే కదా. నువ్వు వెళ్ళావు రాజకీయ నాయకుడి దగ్గరికి, సార్ అదేదో ఉందో సరే కానీ బాగానే ఉంది, నా సంగతి ఏంటి? ఆఖరి కాంట్రాక్టర్లు ఒప్పుకుంటే కాంట్రాక్టర్ దగ్గర కూడా రేటు తీసుకోవడం జరుగుతోంది. అంటే అందరినీ కాదు, కొంతమంది ఖచ్చితంగా జరుగుతోంది. మరి ఇది ఇటువంటి వాళ్ళని ఏమన్నానండి? నిన్ను ప్రజాప్రతినిధిగా ఎన్నుకుని అంతా చేస్తున్నప్పుడు నీ స్వలాభం మరి నువ్వు మాట్లాడేటట్లయితే మరి ఎంతవరకు న్యాయం ఇది? నువ్వు ఉన్నదే ప్రజాసేవ కోసం, ప్రజల చేత ఎన్నుకున్నబడిన వాడివి. ప్రజోపయోగానికి చేసే కర్మల్లో నువ్వు మరి నాకేంటని మాట్లాడితే అది ఎంత సవ్యవు కాదు, అది సబబు కాదు. సో ఆ విధంగా నేను నిష్కామంగా చేయమని నేను చెప్తుంటే ఒక పక్కన ఇలా వీడు సకామంగా నాకు కావాలని చేసుకుంటూ వెడుతున్నాడో, అటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో నేను చెప్పిన మాటని ద్వేషించి దాన్ని పాటించరో వాళ్ళని మొట్టమొదటి తిట్టు బుద్ధిహీనులు అంటున్నాడు. రెండోది బొత్తిగా జ్ఞానం లేనివాళ్ళు. మూడోది చెడిపోయినవారు. ఈ విధమైన వాళ్ళగా నువ్వు ఎరుగు అంటే తెలుసుకో అని చెప్తున్నాడు అర్జునుడు. అంటే ఇప్పుడు నువ్వు ఒక మంచి పని చేద్దామని, ప్రజోపయోగమైనటువంటి ఒక మంచి పని చేద్దామని నిస్వార్థంగా శ్రద్ధతో అసూయ లేకుండా నువ్వు చేద్దామని మొదలుపెట్టావో దానికి ఎవడన్నా వచ్చి అడ్డం వేస్తున్నాడంటే వాడికి ఇవ్వవలసినటువంటి 3 బిరుదులు మెళ్ళ వేయాల్సిన దండలు ఏమిటంటే వాడిని బుద్ధిహీనుడు అనమంటున్నాడు. రెండోది బొత్తిగా జ్ఞానం లేనివాడు. అంటే మన మానవ జన్మకు వచ్చాక కొద్దిపాటి జ్ఞానం అన్నా మనకు ఉండాలి కదా, అది పూర్తిగా లేనివాడు, అయిపోయినవాడు. ఈ విధంగా వాణ్ణి నీవు భగవంతుడి ప్రీతి కోసం అనాసక్తంగా కర్మ నిర్వహించి దైవ మార్గంలో వెళ్ళండిరా నాయన అని చెప్పి ఆయన చెప్తుంటే దాన్ని ద్వేషించేవాడు ఎవడైతే ఉన్నాడో, అంటే నా స్వలాభం నాది నాకేంటి అనేటువంటి దృష్టితో ఎవడైతే వెళ్తున్నాడో వాడు ఆసక్తితో కర్మలు, ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ చేయిస్తే నాకు ఇంత వస్తుంది వాటా, చేసే కాంట్రాక్ట్ వేరు, బిల్లులు ఇచ్చేది గవర్నమెంట్, మధ్యలో నీకు, మరి ఇది ఏ సంబంధమైనటువంటి విషయం ఇది? అంటే నేను పచ్చిగా మాట్లాడుతున్నాను అనుకోకండి. మానవులు ఏ విధమైన తప్పుదారిలోకి వెడుతున్నారు అనేది ఉదాహరించడం కోసం చెప్పడం తప్ప ఎవరిని విమర్శించడం నా ఉద్దేశం కాదు. కానీ ఈ విధమైన ఆలోచన తప్పు. ఒక నాయకులను కాదు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అది.
ప్రభుత్వం నేను ఉద్యోగంలో పెట్టి జీతం ఇచ్చి పెన్షన్ ఇచ్చి అన్నీ ఇచ్చి అవి చేస్తుంటే నువ్వు మళ్ళీ రేట్లు అడగటం ఎంతవరకు అండి? ఏసీబీ వాళ్ళకి పనే ఉంటుందండి మనందరం మంచిగా ఉంటే. ఆలోచించండి, ఎవరి స్థాయిలో వాళ్ళు. ఆఖరికి పోయింది. ఇది మరి శోచనీయమైనటువంటి విషయమా కాదా అండి? అందువల్ల ఎవరిని చెప్పడల్లా మానవుల్లో ఈ లక్షణం ఎక్కువైపోతుంది. స్వార్థ చింతన వలన మానవులు చెడిపోయి మనం బతుకుతున్నటువంటి సంఘాన్ని చెరుపు చేస్తున్నారు. అది చెప్పేది. సో దానికి మనకు హక్కు లేదు. 10 మంది మంచిగా బతకడానికి కోసం మనందరికీ మానవ జన్మ ఇవ్వబడింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సో ఆ విధంగా చేయకపోతే వీళ్ళకి ఈ విధమైనటువంటి బిరుదులు పద్మశ్రీలాగా ఈ బిరుదులు ఇవ్వాల్సి వస్తుందని ఆయన చెప్తున్నాడు. అర్థమైందండి? సో అది అయితే ఇక్కడ ఆయన భగవంతుడు చెప్పినటువంటి బ్రహ్మజ్ఞానము నేర్చుకోవటంలా. నువ్వు ఆత్మస్వరూపం, నీవు మనిషివి కాదు, కేవలం భగవంతుడి యొక్క ప్రతినిధివి కాబట్టి అనాసక్తంగా నువ్వు కర్మ చేయి, సాక్షిగా ఉండు అని చెప్పిన బ్రహ్మజ్ఞానము నువ్వు పాటించట్లా. కర్మ చేసేటప్పుడు ఇది భగవంతుడి కోసం చేస్తున్నాను, నాది కాదు, దీంట్లో నా వాటా ఏం లేదు అనేటువంటి విధంగా ఉండరా అని అటు చెప్తున్నాడు. అంటే అటు పరమార్థానికి కానీ ఇక్కడ ప్రాపంచికానికి కానీ ఆయన చెప్పిన రెండు నువ్వు పాటించట్లా. అప్పుడు నిన్నేమన్నారండి? సో ఆ విధంగా జరిగేటప్పటికీ అవివేకంలో వాళ్ళు వినాశనాన్ని చెందుతున్నారు. అటువంటి వాళ్ళని కానీ వాళ్ళు చదువుకోలేదంటావా? ప్రపంచ జ్ఞానం పూర్తిగా ఉంది, చాలా చదువుకున్నారు, డిగ్రీలు ఉన్నాయి, మాస్టర్స్ డిగ్రీస్ ఉన్నాయి. ఉపయోగం ఉంది? ఉండవలసిన చోట ఎక్కడ ఉండాలో ఆ జ్ఞానం అక్కడ లేదు. సో ఈ విధంగా చేయడం వలన అతను భగవంతుడి దృష్టిలో సర్వజ్ఞాన విమూఢుడు అంటున్నాడు. మన్న మాట కాదు ఇది. భగవంతుడి దృష్టిలో, దైవ దృష్టిలో సర్వజ్ఞాన విమూఢుడు అంటే పనికిరాని వాడు అని చెప్పి బుద్ధి లేని వాడి కింద పరిగణించబడవలసి వస్తుంది అంటున్నాడు. ఎందుకని అంటే అతగాడికి ఎంత చదువుకున్నా కూడా ఈ దృశ్య విషయాల పట్ల వ్యామోహం తగ్గలేదు. ఇప్పుడు ఎందుకని? ఇప్పుడు నీ దగ్గర ఏదో తీసుకోవాలి, నేనేదో కొనుక్కోవాలి. మాకు ఒక కేసు తెలుసు. ఒక చిన్న పోలీసు అంటే ఏమిటండి దాని అర్థం? ఇది నడవట్లేదా? ఇది ప్రపంచంలో అన్నీ నడుస్తున్నాయి. సో ఈ విధమైనటువంటి ఆలోచన ఎవరైతే వెడుతున్నా అంటే అవసరం ఉందని వెడితే చాలు నిన్ను కాటేయటమే. సో ఈ విధంగా చేయడం సర్వజ్ఞాన విమూఢత్వాన్ని భగవంతుడు కేటగరైజేషన్ చేస్తున్నాడు అనమాట. సో కాబట్టి వాళ్ళ ముఖం మీద పతనము అని రాసి పెట్టి ఉంటుందని చెప్తున్నాడు ఆయన. సో ఈ పతనం ఎప్పుడైతే జరిగిపోయిందో నువ్వు మరణం తర్వాత మనం పొందేటువంటి పరిస్థితి ఏమిటో మనకి తెలియదు. అక్కడ మనకి ఈ గరుడ పురాణం దీంట్లోకి వస్తుంది, దానిలో చెప్పబడిన విధంగా జరుగుతుంది. అందుకని ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు భగవద్గీతలో అంటే గరుడ పురాణం యొక్క ఆవశ్యకత నీ మీదకి తెచ్చుకోకురా అయ్యా. అక్కడ కాగుతున్న నూనెలో వేయించడము అవన్నీ పడద్దు. నువ్వు నీకు నేను జ్ఞానం ఇచ్చాను, బుద్ధి ఇచ్చాను, కొద్దిపాటి బుద్ధితో పనిచేయరా అయ్యా, స్వార్థం లేకుండా పనిచేయి, అవుతున్న వాడి గురించి అసూయ పడకు. అలా ఉంటే నువ్వు వాటికి వెళ్ళాల్సిన అవసరం రాదని చెప్తున్నాడు. అక్కడ అది మనకు కనపట్టలేదు కనుక మనం ఇలా చేయొచ్చని మనం అనుకుంటున్నాం. ఇది కొద్దిగా దురదృష్టకరమైనటువంటి విషయం. అందువలన ఈయన ఏం చెప్తున్నాడంటే ఏ విధమైనటువంటి జ్ఞానం లేనటువంటి బుద్ధి లేనితనం వస్తుంది, తర్వాత బుద్ధిహీనం అయిపోతుంది, తర్వాత వినాశనం జరుగుతుంది. వినాశనం ఏమిటి? ఈ జన్మలో అవుతుందా, చనిపోయిన తర్వాత అవుతుందా అని చెప్పలేము. కొంతమందికి ఈ జన్మలోనే అవుతోంది వినాశనం, కొంతమందికి చనిపోయిన తర్వాత అవుతుంది. ఎక్కడికి? గరుడ పురాణం. కాబట్టి ఉన్న ప్రమాదాన్ని ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడడం తెలివిగలవాడిగా మానవుడు యొక్క ప్రథమ కర్తవ్యం అయ్యున్నది. ఆ విషయాన్ని ఇక్కడ పరమాత్మ మనకి 1-2 సార్లుగా చెప్పడం జరుగుతోంది. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
కర్మయోగో నామ कर्मयोगो नाम తృతీయోధ్యాయః. तृतीयोऽध्यायः। ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.